హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ సూప్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వర్షాకాలంలో, చలికాలంలో ఏదైనా వేడివేడిగా సూప్ తాగాలనిపించినప్పుడు ఈజీగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసి ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, ఇక నేను 1 ఇంచు దాకా తీసుకున్నానండి. 4-5 దాకా పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత ఉడకబెట్టి గ్రైండ్ చేసిన స్వీట్ కార్న్ పేస్ట్ని 1/2 కప్పు దాకా వేసుకొని దీంట్లోనే కొన్ని ఉడికించిన స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. స్వీట్ కార్న్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కొన్ని, అలాగే కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం క్యాబేజీ తురుమును కూడా వేసుకొని వీటిని మరీ మెత్తగా ఉడికించుకోని అవసరం లేదండి. ఒక 70-80% వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. 4-5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1 కప్పు దాకా వెజిటేబుల్ స్టాక్ వాటర్ని వేసుకోవాలండి. 1/2 కప్పు దాకా కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్లో కార్న్ఫ్లోర్ వేసి మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు దాకా నీళ్ళని పోసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక నేను 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపాక టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోవచ్చండి. ఒక 5 నిమిషాల పాటు మరిగిస్తే ఇది కాస్త చిక్కబడుతుంది. ఇలా బాగా మరిగి చిక్కబడ్డ తర్వాత దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని కలుపుకోవచ్చండి. అంతే అండి, వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోయింది. చలికాలం, వర్షాకాలంలో జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు వేడివేడిగా ఈ సూప్ తాగితే చాలా రిలీఫ్గా ఉంటుందండి. ఇలా ఒకసారి సూప్ని ట్రై చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.